వెల్కమ్ టు వీడియో ప్రైమ్. సినిమా అంటేనే మాయా ప్రపంచం. సినిమా తెర మీద కనిపించేదంతా కూడా మాయ, అదొక సృష్టి, అబద్ధం. అయితే ఇప్పుడు తెర వెనక జరుగుతుంది కూడా అబద్ధం అనేటువంటిది కొంతమంది యొక్క స్టేట్మెంట్స్ వల్ల తెలుస్తోంది. తాజాగా సూర్యదేవర నాగవంశి, ఆయన సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్కి ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ అనేటువంటి సినిమా వస్తుంది. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బుక్ మై షోలో వచ్చేటువంటి రేటింగ్స్ని కూడా మేము మేనేజ్ చేస్తున్నాము, అవి కూడా మేనేజ్ చేయబడతాయి అని ఇలాగా చెప్పారు. బుక్ మై షోలో కనిపించే రేటింగ్స్, లైక్స్తో పాటు రివ్యూలు అన్నీ కూడా ఫేక్ అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అదంతా డబ్బులు ఇచ్చి తామే చేయిస్తామని చెప్పుకొచ్చారు. కొత్తగా విడుదలయ్యే సినిమాకు ఒక నిర్మాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో వంశీ ఓపెన్గా చెప్పేశారు. మీడియాతో ఎవరైనా సత్సంబంధాలు లేకుంటే సినిమా కిల్ అయిపోతుందనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15 ఏళ్ళుగా మేమే దాన్ని అలా క్రియేట్ చేసుకున్నాము అనిపిస్తుంది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పిఆర్ టీంతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు డబ్బులు ఖర్చు చేయకుంటే నష్టపోతామని మమ్మల్ని ఏకంగా పిఆర్ టీం వారు బెదిరిస్తున్నారు. మూవీ విడుదల తర్వాత రేటింగ్లు, లైక్లు, మంచి రివ్యూల కోసం ఏకంగా 30 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టి భయంతో ఉన్న మాకు 30 లక్షలే కదా అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అని భయం పెట్టేశారు ప్రొడక్షన్ హౌస్లకి, ప్రొడ్యూసర్లకి. ఇది చేయకపోతే ఏమైనా జరుగుతుందేమో అంటే మనం ఏం ఆలోచిస్తామంటే, సార్ 130 కోట్లు మీరు అన్నట్టు పెట్టి కింగ్డమ్ తీశాను నేను. వాళ్ళు చెప్పినంత కలిపితే 30 లక్షలు అవుతుంది అనుకోండి. నేను 130 కోట్లు పెట్టి సినిమా తీసిన ఆ 30 లక్షల గురించి ఆలోచించాలా? ఇన్ని టెన్షన్లలో నాకు కంటెంట్ వెళ్తుందా, ఫైనాన్స్ క్లియరెన్స్ అవుతుందా, కంటెంట్ ఎలా వస్తుంది, ఇన్ని టెన్షన్లలో పిఆర్ వచ్చి నాకు ఒక పక్కన చెవులో 25 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, 20 లక్షలు జోరీలాగా హింస పెడుతుంటే నేను అవన్నీ ఆలోచించినా, ఈ 25 లక్షల గురించి ఆలోచించినా సరే సావండి అని అంటున్నాం. నేను కానీ ఇంకో ప్రొడ్యూసర్ కానీ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అయితే మొన్నే చూసాము, పూల చొక్కా అనేటువంటి ఒక సినిమా రివ్యూ ఇచ్చేటువంటి ఒక యూట్యూబర్ని ప్రొడ్యూసరు అతని మీద కేసు పెట్టాడు. ఎందుకనంటే అతను డబ్బులు డిమాండ్ చేశాడు రేటింగ్స్ ఇవ్వాలంటే అని. బట్ వాస్తవానికి జరుగుతుంది ఇది అనేటువంటిది ప్రొడ్యూసర్ నాగవంశీ లాంటి పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి.